హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ అయితే మా కోడలికి జుట్టు రఫ్గా ఉందండి, చాలా రఫ్గా ఉంటుంది. సో నేను హెయిర్ ప్యాక్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. చూసారు కదా, హెయిర్ ప్యాక్ కోసం ఇలా ఉందండి. జుట్టు చాలా రఫ్నెస్గా అయిపోయింది. కొంచెం గిరజాలే అనుకోండి, అయినా కూడా చాలా రఫ్గా ఉంది. దాన్ని అయితే నేను బనానా ప్యాక్ చేస్తున్నానండి. హెయిర్ ప్యాక్, బనానా హెయిర్ ప్యాక్. దానికోసం 2 బనానా తీసుకున్నాను. చూసారు కదా, అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కలు చూసారు కదండి, ఇలా 2 బనానాస్ తీసుకున్నాను. అవి అయితే బనానాస్ తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న బనానాస్లో ఒక్క స్పూన్ వరకు పెరుగు వేసాను నేను. మీరు ఈ ప్లేస్లో ఇంకా సాఫ్ట్గా కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసానండి. దాంట్లోనే 1 టీ స్పూన్ తేనె వేసాను. తేనె వేస్తే జుట్టు తెల్లగైపోద్ది అన్నీ ఉత్తి మాటలండి, అది ఏమీ కాదు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ మనం సిద్ధం చేసుకున్నాక మిక్సీ అయితే కొట్టేసుకోవాలండి. పైన పేస్ట్ అయిపోవాలి, ఆ విధంగా మనం కొట్టుకోవాలి మిక్సీ అనేది. ఎంత స్మూత్గా వస్తుందంటే హెయిర్ హెల్తీగా ఉంటుందండి. మన జుట్టు అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇవన్నీ నేను ఒకప్పుడు పాటించేదాన్ని, ఇప్పుడు ఏమీ పాటిస్తలేదు కాబట్టి మా కోడలు చూపిస్తున్నాను. జుట్టు అయితే భలే ఉంటుందండి, స్మూత్గా వచ్చేసి ఎదుగుతాం కూడా బాగా ఎదుగుతుంది, హెల్తీగా ఉంటుంది. మెయిన్ డాండ్రఫ్ కానీ అలాంటివి ఏమీ ఉండవండి, చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే లాస్ట్లో లెమన్ వేసుకోవచ్చు డాండ్రఫ్ ఉంటే, లేదంటే వద్దండి. తనకి డాండ్రఫ్ అనేది లేదు, సో అందు గురించే ఇలాగా. చూసారు కదా, పైన పేస్ట్ అనేది ఇలాగ అవ్వాలండి. అప్పుడే మనకి లంప్స్ లేకుండా, అక్కడక్కడ లంప్స్ ఉంటుందంటే కనుక తలంటుకోవడానికి చాలా కష్టం అండి, అక్కడక్కడ అంటుకుపోతుంది. ఇలా పైన పేస్ట్ అయిపోవాలి, ఒక లిక్విడ్ లా రావాలండి. ఈ విధంగా రావాలి. మొత్తం ఎక్కడ అనేది ఉండలుగా లంప్స్గా ఉండకూడదు, మొత్తం మిక్స్ అయ్యి ఒక జ్యూస్లా పేస్ట్ లాగా రావాలండి. ఇది హెయిర్ ప్యాక్కి బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు తన పెట్టుకుంటుంది చూడండి, మా కోడలు పెట్టుకుంటుంది. చూసారు కదా ఎలా ఉందో జుట్టు. మీకు వీలవుతే ఇంకొక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి. తనకు ఆల్రెడీ నూనెకి ఉంది తలకి, సో అందుకే 1 స్పూన్ వేసాను. మీరు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఆ విధంగా నన్నెత్తి మీద అయితే బాగా పట్టించుకోవాలండి. అలా 2 భాగాలుగా చేసుకుంటే మీకు హెయిర్ ప్యాక్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. చూసారు కదా, అలా కొద్దిగా తీసుకుంటూ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోండి. జుట్టు అనేది చాలా బాగుంటుంది. జుట్టు అయితే బాగానే ఉంటుంది కానండి, కొంచెం రఫ్నెస్ అయిపోయింది, ఎందుకో తెలీదు. సో ఇదైతే నేను ట్రై చేశాను కదా, సో మా కోడలకు కూడా ట్రై చేపిస్తున్నానండి, మీకు చూపిద్దామని అనిపించింది. బోల్డ్ మందికి తెలుసు, అయినా తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో అండి. మాకు తెలియదా ఈ ప్యాక్ అనుకుంటారు, తెలిసినా కూడా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చేశానండి నేనైతే. చూడండి, బాగా పట్టించాలి. బాగా పట్టించి మనకి ఎంతైతే జుట్టు కొంచెం కొంచెంగా తీసుకొని కొద్దిగా తీసుకుంటూ మొత్తం పైన పట్టించామంటే కనుక కిందకి జారుకుంటూ వస్తుందండి. తర్వాత పైనుంచి కింద వరకు కూడా అలాగే పట్టించాలి, అప్పుడే మనకి హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, మా కోడలు పట్టిస్తున్నారు కదండి, అదే విధంగా జుట్టుకు అనేది పెట్టుకోవాలి. తను ఎలా పెట్టుకుంటుందో చూడండి, ఆ విధంగా మీరు ఇంకా ఎంత బాగా పెట్టుకుంటే స్మూత్గా డీల్ చేయాలండి. మనకు రఫ్నెస్గా రుద్దేశామంటే కనుక ఇంకా రఫ్ అయిపోతుంది. మనకి ఏదో అలా చూడండి, ఆ విధంగా స్మూత్గా మనం పెట్టుకోవాలి. చూసారు కదా, నెత్తి మీద ఎక్కువ పెట్టిందండి, జుట్టు కొంచెం తక్కువ పట్టింది. ఎందుకంటే తర్వాత కిందకి అనేది వచ్చేస్తుంది, ఆ జారుకుంటా. కొంచెం మనం నీళ్ళు అయితే వేయలేదు కానీ 1 టీ స్పూన్ పెరుగు వేసాము. దాని గురించి తేనె కూడా వేసాం కదండి. మన వీడియో పాలిష్ చేసినట్టయితే కనుక చూసారు కదా, మన వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి,
కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ పక్క సైడ్ కూడా 2 భాగాలుగా చేసాం మనం, మధ్యలో పార్ట్స్గా చేసి ఈ పక్క ఆ పక్క కూడా మనం ఇలా చేయాలండి. అప్పుడే మనకి ఈ సైడు ఆ సైడు ఎగ్జాక్ట్లీ మనకి పట్టుకుంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్యాక్ వేసుకోవాలి. మనకి మొత్తం అంతా కవర్ అయిపోవాలండి ఆ విధంగా. చూడండి, ఇదే విధంగా మొత్తం ఏమీ లేకుండా మీకు చిన్నగా ఉంటే కనుక ఒక్క బనానా సరిపోతుంది. కొంచెం ఒత్తుగా ఉంది, గిరిజాల జుట్టు ఉంది అనుకుంటే కనుక మీరు కొంచెం అయితే కనుక మీరు ఒకే బనానా చాలండి, లేదంటే 2 తీసుకోండి. ఇంకా బాగా పొడవుగా ఉందనుకుంటే 3 బనానాస్ తీసుకోండి. ఆ విధంగా మెల్లిగా అలా చేయండి. మేమైతే ఫాస్ట్ పెట్టాను కాబట్టి, స్పీడ్ పెట్టాం కాబట్టి అలా అండి. చూసారా, జుట్టు అంతా కూడా బాగా పట్టించాలి. మొత్తం అంతా అయిపోయిందండి. ఆ విధంగా మనకి వెనక్కి తెచ్చేసుకుని జుట్టు అంతా ముడి పెట్టేసుకోవాలండి. మీకు 20 మినిట్స్ అయినా వదిలేయాలి ఇలా పెట్టుకున్నాక. ఇంకా ఎక్కడన్నా కొంచెం గ్యాప్ ఉంటే కూడా కవర్ చేసేసుకోండి ప్యాకింగ్లో. అప్పుడు మీకు ఒకేసారి కాదండి, 2-3 సార్లైనా నెలలో 2 సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా. 15 రోజులకు ఒక్కసారి, లేదా మీకు టైం లేదనుకుంటే నెలకొక్కసారి ట్రై చేయండి. జుట్టు అనేది చాలా బాగుంటుంది. నా జుట్టు అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎప్పుడు కూడా. నేను ఇప్పుడైతే హెయిర్ కట్ చేశాను కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను, అయినా కూడా చూపిస్తానండి ఒకసారి అయితే కనుక. నా జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది. చూసారు కదా, అలా ముడి అనేది పెట్టేసుకోవాలండి. బాగా ముడి పెట్టుకున్నామంటే కనుక మనకి అంతేనండి. ఇలా ముడి పెట్టేసుకొని పైకి పెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ పాటు మనం వదిలేయాలి. పైకి క్లిప్ కానీ అలా పెట్టేసుకున్నాక ఒక 20 మినిట్స్ వదిలేయాలండి. ఈ 20 నిమిషాల తర్వాత మీరు చూసారంటే కనుక కొంచెం డ్రై అవుతుంది. చూసారా, ఇదైతే తల అంటుకున్నాక చూపిస్తున్నానండి. ఎంత షైనీగా ఉందో చూసారా, జుట్టు అయితే చాలా బాగుంది కదా. ఎంత బాగుందో చూసారండి, జుట్టు అయితే స్మూత్గా షైనీగా ఉంది కదా. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్ నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు. చూసారు కదండి, హెయిర్ అయితే తనది చిన్నగానే ఉండేది. పెళ్లి వీడియోలో చూసే ఉంటారు, తర్వాత కూడా చూసే ఉంటారండి, బర్త్డేలో కట్టా మీరు. నేను ఆయిల్ అనేది రెడీ చేశాను, దానివల్ల నూనె కాసి ఒక వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. మందార పువ్వులతో చేశాను. ఆ వీడియోలో అయితే జుట్టు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చూడండి, మీకే తెలుస్తుంది ఎంత పొడవుగా ఉందో. చూసారు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.